హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదా, డ్రాగన్ ఎన్నో రోజుల నుంచి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు అయితే మన ఎన్టీఆర్ అభిమానుల కోసం అయితే ఒక మంచి వార్త అయితే తీసుకుని అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఆ వార్త ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 2027 జూన్ 11 అయితే అఫీషియల్ గా వాళ్ళైతే పోస్టర్ లో మెన్షన్ చేశారు. గతంలో రిలీజ్ డేట్ వచ్చేసి జూన్ 2026 అని ఉండేది. ఇప్పుడు ఏనుక 1 ఇయర్ పోస్ట్ పోన్ అయ్యి ఏకంగా జూన్ 11 2027కి అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అదొక అప్డేట్. అలాగే ఎన్టీఆర్ గారు ఫస్ట్ లుక్ సడన్ గా రివీల్ చేశారు ఫ్రెండ్స్. నాకైతే షాక్ అనిపించింది. ఇది నిజమేనా? ఎన్టీఆర్ గారు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఎంత అద్భుతంగా రిలీజ్ చేశారని అయితే నాకు షాక్ అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్ద చూసుకున్నా రాగా చూసుకున్నా ఏదైనా చిన్న అప్డేట్ వస్తుందని చెప్పడానికి ఒక పోస్టర్ వేస్తున్నారు, తర్వాత లుక్ ఇవ్వడానికి ఒక పోస్టర్ వేస్తున్నారు, తర్వాత టైటిల్ ఇవ్వడానికి ఒక పోస్టర్ వేస్తున్నారు. కానీ ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ నుంచి అయితే అఫీషియల్ గా అన్ని కన్ఫర్మేషన్ వితౌట్ ఇంటిమేషన్ సడన్ గా వచ్చి అయితే ఇచ్చేసారండి. నాకైతే షాకింగ్. అలాగే ఎన్టీఆర్ అభిమానులకి అయితే బుర్ర పాడైపోతుంది, సడన్ గా ఇచ్చేసారు ఏంటని. ఎందుకంటే ఈ వార్త విన్న తర్వాత ఎన్టీఆర్ అభిమానులు అయితే ఒకేసారి ఆనందం అయితే ఉట్టిపడలేకపోతుంది. ఎందుకంటే అలాంటి అప్డేట్స్ అన్ని ఒకే పోస్టర్లో అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఫస్ట్ అప్డేట్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్నాం కదా. తర్వాత అప్డేట్ వచ్చేసి ఇందులో మన ఫస్ట్ గ్లిప్సం టైటిల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదు క్లియర్ గా. ఒకసారి అయితే పోస్టర్ అబ్జర్వ్ చేయండి. ఎన్టీఆర్ గారి లుక్ చూసారు కదా ఎలా ఉందో. ఎన్టీఆర్ గారి లుక్ అలాగే బ్యాక్గ్రౌండ్ లో మన ప్రశాంత్ నీల్ గారి బ్యాక్గ్రౌండ్ స్టైల్ తెలుసు కదా, అంత బొగ్గు మసి ఉంటది. అందులో అయితే మనం ఎవరు కంగారు పడవసరం లేదు. నీట్ గా గ్లామరస్ గా అయితే ఉండదు, ఓవర్ మాస్ లో ఉంటది. నిప్పు రవ్వలు అవి వెళ్తున్నట్టు ఉంటది, బొగ్గు ఉంటది, అన్ని ఉంటాయి. క్లియర్ గా పోస్టర్ లో కూడా కనబడుతుంది కదా. ఇంకా అలా పోస్టర్ నుంచి అలా కిందికి వస్తే ఎన్టీఆర్ నీల్ అని ఇచ్చారండి. ఈ డ్రాగన్ చిత్రాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ చిత్రానికి డ్రాగన్ అని అఫీషియల్ గా వాళ్ళు కూడా ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే టైటిల్ ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది ప్రజెంట్. అందుకే డ్రాగన్ అని టైటిల్ అనౌన్స్మెంట్ లేకుండా ఎన్టీఆర్ నీల్ మూవీ అని ఇచ్చారు. కాబట్టి టైటిల్ అనౌన్స్మెంట్ అనేది భారీ ఈవెంట్ ప్లాన్ చేసి కొత్తగా అయితే టైటిల్ అయితే పెడతారు ఫ్రెండ్స్. అది ఎన్టీఆర్ అభిమానులు అయితే క్లియర్ గా గమనించాలి. అలాగే ఫస్ట్ లుక్ గ్లిప్సం అని అయితే కింద ఇచ్చారు. ఆ పేరు తర్వాత చూడండి, ఎన్టీఆర్ May 20 ఫస్ట్ లుక్ గ్లిప్సం. అంటే ఎన్టీఆర్ May 20 ఏంటి అనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారి బర్త్డే. మన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ డ్రాగన్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లిప్సం అంటే పోస్టర్ కాదు, డైరెక్ట్ గా గ్లిప్సం. అంటే మన పద్ది రిలీజ్ చేశారు కదా, పెద్ద పెహ్లివాన్ గ్లిప్సం. అలాగే మన ఈ డ్రాగన్ నుంచి అయితే గ్లిప్సం ఒకటైతే రెడీ చేస్తున్నారు. అది చాలా పవర్ఫుల్ గా ఉంటది, చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేసి అయితే May 20 అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ గ్లిప్సం రిలీజ్ అయిన తర్వాత డ్రాగన్ మీద హైప్ అయితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోద్ది అనమాట. అందులో క్లియర్ గా వరల్డ్ వైడ్ అని అయితే మెన్షన్ చేశారు. అంటే నేను చెప్పాను గత వీడియోలో కూడా చెప్తున్నాను, ఇది ఓన్లీ పాన్ ఇండియా సినిమా కాదండి, పాన్ వరల్డ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు భారీ స్కెచ్ అయితే వేశారు. ఇంకా దాని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఇంకా ఇది ఫస్ట్ గ్లిప్సం వచ్చేసి మన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా May 20 అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా దగ్గర చేసి అయితే టైం అనేది అయితే మెన్షన్ చేస్తారు. ఈ పోస్టర్ లో చూసుకుంటే ఎక్కడ టైం అయితే మెన్షన్ చేయలేదు, May 20 అని ఇచ్చారు. ఇంకా దగ్గర చేసి టైం అనేది కూడా ఎగ్జాక్ట్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు. ఇది ఇంకా ఎన్టీఆర్ లుక్. ఇందులో చూసిన ఎన్టీఆర్ లుక్ అయితే బుర్ర పాడండి బాబు. అసలు ఆ గుబురి గడ్డంతో అలాగే ఫేస్ అయితే క్లియర్ గా కనబడట్లేదు, కానీ పైనుంచి కింద కట్అవుట్ చూసారా. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ గారు సన్నగా ఉన్నారు అంటున్నారు, కానీ పోస్టర్ లో రాబోడికి చూసారు కదా ఎలాగ ఉందో అలాగే ఉంటది పోస్టర్. ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే అలాగే ఉంటది. ఎందుకంటే బయటకు కనిపిస్తున్నట్టు కాదు, అందులో లోన్ ఇంకా చాలా డెకరేషన్ చాలా ఇది ఉంటది అనమాట. ఇంకా కంప్లీట్ గా లుక్ రివీల్ చేయలేదు, ఒక షాడో లుక్ అయితే రిలీజ్ చేశారు. దీనికే జనాలు అయితే పోతున్నారు. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఆనందం ఉట్టుబెట్టలేకపోతుంది, అది వేరే విషయం. ఇంకా డ్రాగన్, ఈ డ్రాగన్ మూవీ గురించి నేను ముందు నుంచి చెప్తున్నానండి. ఈ 2026లో అయితే ఇది రిలీజ్ అవ్వదని పక్కాగా చెప్పాను. నా వీడియోలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. నేనైతే ఎక్స్పెక్టేషన్ 2027 అని చెప్పాను, కాకపోతే జనవరిలో వస్తుంది అనుకున్నాను. కానీ నా అంచనాలు తారుమారు అయిపోయి ఏకంగా జూన్లోకి వెళ్ళిపోయింది. అయితే చూద్దాం మరి. దాని ముందు స్పిరిట్ ఉంది ప్రభాస్ది March 5, కాకపోతే స్పిరిట్ కూడా చేంజ్ అయితే అయిపోద్ది. ఎందుకంటే ఈ మూవీ చేంజ్ అయింది కదా, అది కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి డ్రాగన్
ఈ జూనే ఎందుకు ఎన్టీఆర్ గారు ఎంచుకుంటారంటే మన రాజమౌళి ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎక్కువ జూన్ లో రిలీజ్ అవుతాయి. జూన్ మంత్ ఎన్టీఆర్ గారికి బాగా కలిసి వచ్చిన మంత్ అండి. కాబట్టి పెద్దగా అనుకున్న మూవీస్ అన్ని కూడా ఎన్టీఆర్ గారు జూన్ లో రిలీజ్ చేస్తారు. అవి భారీ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ప్రజెంట్ డ్రాగన్ గురించి అయితే పాన్ ఇండియా వైజ్ గా మంచి బజ్ వచ్చింది. ఈ పిక్ తో అయితే ఇంకా ఉంటది. ఇంకా May 20 అయితే ఎన్టీఆర్ బర్త్డే కానుక వచ్చిన ఈ గ్లెప్సం చూసి ఒక్కొక్కరు అయితే బుర్ర పాడు చేసుకుంటారు. పాన్ ఇండియా వైజ్ అయితే పాన్ వరల్డ్ గా అయితే గ్లిప్సం అయితే రెడీ చేస్తారు. ఎందుకంటే ముందే ఇంటి ఇచ్చారు కాబట్టి ప్లాన్ వరల్డ్ గా అయితే గ్లిప్సం రెడీ చేస్తారు. ఎందుకంటే చిన్న డైలాగ్స్ కూడా పెడతాడు. ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ అంటే ఇండియా కాకుండా అదర్ కంట్రీలోకి వెళ్ళి డైలాగ్స్ కూడా పెట్టే అవకాశం ఉన్నది. చూద్దాం దాని గురించి. ఇంకా ఈ సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం పట్ల మీరు ఎన్టీఆర్ అభిమానులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే మనం ముందే ఒక వీడియో పెట్టేసాము, లేకపోతే వెంటనే ఇది పెట్టేవాడిని. కానీ ఇప్పుడే చూసాను నేను అప్డేట్, 1 గంట అవుతుంది. చూసిన తర్వాత అయితే కంప్లీట్ గా అనాలిసిస్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఇంకా ఈ డ్రాగన్, ఈ ప్రశాంత్ నీల్ గారు ఈ డ్రాగన్ ని ఏదో కొత్తగా అయితే తయారు చేస్తున్నారండి. ఎందుకంటే ఆ పోస్టర్ లో చూస్తే మనకి క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. ఇంకా ఈ డ్రాగన్ ఫస్ట్ లుక్ ట్రేజర్ అయితే గ్లిప్సం ట్రేజర్ కాదు, గ్లిప్సం అయితే మన బర్త్డేకి అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ ఏంటి? టైటిల్ అనౌన్స్మెంట్ పరిస్థితి ఏంటి? ఆ రోజు అయినా బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ జరుగుతుందంటే జరగదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే జరగదు. ఎందుకంటే అది ఒక పెద్ద ఈవెంట్లో, మన వారణాసి తరహాలో పెద్ద ఈవెంట్లో ప్లాన్ చేయడానికి అయితే ఉంచారు. ప్రజెంట్ ఎన్టీఆర్ బర్త్డే May 20 సందర్భంగా ఓన్లీ ఫస్ట్ లుక్ గ్లిప్సం మాత్రమే వస్తుంది. అందులో ఎన్టీఆర్ గారిని అయితే తనితీరుగా చూడొచ్చు. ఇంకా హీరోయిన్ నేను చూపించవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తారు ఇందులో ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్ ఎలివేషన్ ఇవ్వడం మన ప్రశాంత్ నీల్ గారి దిట్ట కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఉన్న 2 డైలాగ్స్ అయితే ట్రేజర్ల ఈ గ్లిప్సంలో అయితే ఉంటాయి. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు అయితే గెట్ రెడీ. కానీ సడన్ గా ఇది ఇవ్వడం వల్ల అయితే అందరికీ అయితే షేక్ అయిందండి. ఏంటి సడన్ గా ఎంత అప్డేట్ ఇచ్చారు అని. అంటే వస్తుందని తెలిసి అప్డేట్ May 20కి వస్తుందని చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, అలాగే చాలా మంది కూడా చెప్తున్నారు. కాకపోతే ఇంకా May 20 ఇంకా ఉంది కదా, 1 మంత్ ఉంది. ఇంకా దగ్గర చేసి ఒక 10 days 5 days ముందు అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు అని అయితే నేను అనుకున్నాను. కానీ సడన్ గా ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది. 1 month ముందు ఇచ్చారంటే చాలా బెటర్ గా ఇచ్చారని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఎందుకంటే ఇచ్చారంటే ఈ ఎన్టీఆర్ బర్త్డేకి ఈ డ్రాగన్ నుంచి ఒకటేనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంది. ఇంకా దేవరా 2 ఉంది, మన త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఉంది. వాటి నుంచి కూడా అనౌన్స్మెంట్ అయితే రావచ్చు. అందుకే ముందుగా అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే మన డ్రాగన్ నుంచి అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే అఫీషియల్ గా ఇచ్చారు. ఎందుకంటే పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది పక్కగా. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వారు పెద్ద నుంచి ఎలాంటి పోస్టర్ అయితే రిలీజ్ చేయట్లేదు. ప్రజెంట్ May 20 వరకు నాకు తెలిసి ఓన్లీ ఈ డ్రాగన్ గురించి అప్డేట్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. డైరెక్ట్ గా May 20 కాకుండా నాకు తెలిసి మధ్యలో 2-3 అప్డేట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఈ డ్రాగన్ నుంచి అయితే వస్తాయి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు. ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా 1 month ఉంది కదా, ఈ 1 month లో 2-3 పడతాయి, పోస్టర్లు అయితే పడతాయి. అందులో ఎన్టీఆర్ గారి లుక్ కూడా రివీల్ అయిపోద్ది ముందే, ఈ గ్లిప్సం రాకముందే. అందులో అయితే ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోకండి. ఇంకా ఈ డ్రాగన్ ఎంతటి సక్సెస్ సాధిస్తుంది అనేది అయితే మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ డ్రాగన్ రిలీజ్ వాయిదా ఎందుకు పడింది నేను ముందు నుంచి చెప్తున్నాను. 2026లో ఈ డ్రాగన్ రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. వచ్చేలాగుంటే ఈ పార్టీకే కనీసం ట్రేజర్ కానీ టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ఇవన్నీ జరిగేవి అని నేను చెప్పాను. 2027కి అయితే వెళ్తానని చెప్పాను. పక్కాగా 2027కి అయితే పక్కగా జారిపోయింది. కాకపోతే 1 year గ్యాప్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? అదేమీ లేదండి. ఈ 1 yearలోనూ June 11 ఫస్ట్ పార్ట్ ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఈ డ్రాగన్ మూవీ 2 parts కింద అయితే తీస్తున్నారు. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇంత గ్యాప్ వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కనుక June 11 వస్తుంది, 2వ పార్ట్ ఒక 4 నెలల వ్యవధిలోనే వచ్చేస్తుంది. 2వ పార్ట్ కూడా దీపావళికి అలాగైతే రావడానికి అయితే అవకాశం ఉన్నాయి 2వ పార్ట్. కాబట్టి ఈ డ్రాగన్ ఖచ్చితంగా 2 పార్ట్లు అయితే ఉంటది. ఇంకా అలాగే ఈ లుక్, ఎన్టీఆర్ గారి లుక్ ఎన్టీఆర్ అభిమానులకి అలాగే అదర్ ఫ్యాన్స్ కి నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, కొత్తగా మనకైతే హైప్ పాయింట్స్ అనేది అయితే ఒక ఆప్షన్ వచ్చింది. కామెంట్ని ఇలా బాక్స్ పక్కన పెడితే హైప్ అని వస్తుంది. హై పాయింట్ని అయితే వీడియో లైక్ చేసిన వారైతే క్లిక్ చేయండి. కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.